నేనిక్కడికి రాకూడదు, మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవకూడదు, అంతే కదా? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఊహించలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. ఓకే, మీరు కోరుకున్నట్టుగానే నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ రాను. అదేగా మీకు కావాల్సింది, అందుకేగా ఈ నాటకం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ సంధ్యని ఎవ్వరూ శాసించలేరు, శాశ్వతంగా బంధించలేరు. అది అమ్మా నాన్న అయినా సరే, తాళి కట్టిన మొగుడైనా సరే. వస్తాను. ఆగమ్మా. అవి మర్చిపోయి వెళుతున్నావమ్మా, తీసుకెళ్ళు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మాది కానిదేది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏ బంధం లేకపోయినా సాయం చేసేంత గొప్ప మనసు నీకుండొచ్చు, కానీ అందుకునే అదృష్టం మాకు లేదు. ఆకాశన్న మాటలకి సంధ్యని దూరం చేసుకోవాలనుకుంటున్నావు, కానీ ఇలా కన్నీళ్లతో పంపించడం పాపం అనిపిస్తుందండి. పాపం మనతో పోయినా పుణ్యం మాత్రం సంధ్యకి మిగిలితే చాలు లక్ష్మి. అమ్మాయి బాధపడినా పర్లేదు, కానీ ఆకాష్తో తన కాపురం కుదుట పడితే చాలు. ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? నువ్వేం చెప్తావో వినాలని అడుగుతున్నాను. అమ్మా నాన్న విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మాటలతో నమ్మించి ప్రేమ నటించి మోసం చేయడం నాకు రాదు. నా మంచితనం, నా ప్రేమలో స్వార్థం నీకు అర్థం అవనంత వరకు నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. వద్దు. మీ ప్రవర్తనకి మంచి, ప్రేమ అన్న పేర్లు మాత్రం పెట్టద్దు. వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నీకు ఎలా ఉన్నా సరే నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మీకిష్టం లేనంత మాత్రాన నేను నా బాధ్యతల్ని మర్చిపోలేను. ఇలాంటి మాటలతో నాకు కోపం పుట్టించొద్దు. మీ మాటల వల్ల నా సహనం చచ్చిపోతుంది. నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. నేను చెప్పినట్టే నడుచుకోవాలి. మీ భార్యగా మీరు చెప్పినట్టు నడుచుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా అని అన్నింటికీ తల ఊపుతూ కీ ఇచ్చిన బొమ్మలాగా నేను బతకలేను. ఆల్ రైట్, మ్యాటర్ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి డైరెక్ట్గా అడుగుతున్నాను. మీ అమ్మా నాన్న ఆ ఇంటిని అమ్మి తీరాలి. బెదిరిస్తున్నారా, ఆర్డర్ వేస్తున్నారా? బెదిరిస్తే భయపడటానికి వాళ్ళ వెనక ఎవరూ లేరు అనుకోకండి, నేనున్నాను. ఆర్డర్ వేయాలని చూస్తే సరే బాస్ అని నోరు మూసుకుని లొంగిపోయే మనిషిని కాదు నేను. ఆ విషయం మీకు బాగా తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సంధ్య, నేను నిన్ను బానిసలా బ్రతకమనటం లేదు. మీ అమ్మా నాన్నల బ్రతుకు గురించి కన్నా మరిద్దరి బాగు గురించి ఆలోచించమంటున్నాను. చూడండి, మా అమ్మా నాన్న చెప్పడం వల్లే నేను పెళ్లి కొప్పుకున్నాను, కానీ నాకు మీరంటే ఇష్టం లేదు, ఈ పెళ్లి ఇష్టం లేదు.
వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పటికీ గౌరవంగా బాధ్యతగా చూసుకుంటున్నాను. సంధ్య, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఎప్పటికీ బాధపడను, కానీ బాధ్యత పేరు చెప్పి అనవసరంగా వాళ్ళిద్దరి బరువు మోయటం నీ జీవితానికే నష్టం. నష్టమైనా కష్టమైనా నేను అనుభవిస్తాను. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. షిట్! ఆ ఇంటిని అమ్ముదామంటే ఒప్పుకో, జాబ్ చేయొద్దంటే కేర్ చేయవు. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ఇంటిని నువ్వు నరకంగా మారుస్తున్నావు. వాట్ ద హెల్ యు వాంట్ సంధ్య? జస్టిస్, న్యాయం. అంటే నువ్వు ఉద్యోగం చేసి వాళ్ళని పోషిస్తే న్యాయం జరుగుతుంది, లేదంటే అన్యాయం జరిగిపోతుంది, అంతేనా? అవును, అంతే. నీకు నీ మాజీ అత్తమామల బాగోగులే తప్ప ఈ మొగుడి పరువు మర్యాదల గురించి పట్టింపే లేదా నీకు? ఫ్రెండ్కిచ్చిన మాటను నిలబెట్టుకోలేని ఫూల్గా నేను బతకడం నీకు ఓకేనా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను, మిమ్మల్ని ఆ మాట ఎవరివ్వమన్నారు? ఆ ఇంటి గురించి మాట్లాడటానికి మీరెవరు? ఏ హక్కుతో ఆ మాట ఇచ్చారు? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అయినా సరే మళ్ళీ చెప్తున్నాను. నీ భర్తగా నీకు సంబంధించిన ఏ ప్రాపర్టీ మీదైనా అన్ని అధికారాలు నాకే ఉంటాయి. అది నా ఆస్తి కాదు, సూర్యది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు నీ పేరు మీద ఉంది, అంటే నీదే కదా? అందుకే ఆ ఇంటిని మా అమ్మా నాన్నల పేరు మీదకి మార్చి నేను గార్డియన్గా ఉండబోతున్నాను. ఓ, మార్చేస్తున్నావా? 2 పెళ్లిళ్ళు చేసుకుని ఇంటి పేరు 2 సార్లు మార్చుకున్న దానివి. ఇదో లెక్క నీకు? ఆకాష్, అరవద్దు, అరిచి నా ఆవేశాన్ని పెంచొద్దు. ఇనఫ్! ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఆవేశం, కోపం మీకే కాదు, నాకు వస్తాయి. నోటుకొచ్చిందల్లా మాట్లాడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? ఇంటి పేర్లు మారుస్తున్న విషయం మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆల్రెడీ పెళ్ళయింది, భర్త చనిపోయాడని తెలిసి కూడా మీరు నా వెంట పడ్డారు. మా అమ్మ నాన్నని బలవంత పెట్టారు. ఈ బుద్ధి జ్ఞానం అప్పుడేమైంది? ఇంటి పేరు మార్చినా ఆ పేరుకి తగిన గౌరవం, మర్యాద ఇవ్వడం నాకు బాగా తెలుసు. కానీ భార్యని గౌరవించడం మీకు ఎప్పటికీ రాదు. ఒక్క ఇంటి కోసం మీరు ఇన్ని మాటలు అంటారా? మా అమ్మ నాన్నకి నాకు మధ్య దూరం పెంచాలని చూస్తారా? అది ఎప్పటికీ జరగదు. సంధ్య, ఈ ఆకాష్ పట్టుదల ఎలాంటిదో నీకు తెలీదు. ఇక ముందు చూస్తావు. నాకు క్రూరంగా వేటాడడం తెలుసు, కూల్గా ఆటలాడడం తెలుసు. ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టావు. వేట ఎంత మజాగా ఉంటుందో నేను చూపిస్తాను. గెట్ రెడీ.